నా చిన్నప్పుడు నేను వెన్న తినేవాడిని. అయితే యశోదమ్మకి నేను వెన్న తినడం అనేది సమస్య కాదు. కానీ నేను వెన్న తిన్నప్పుడు, వెన్నని దొంగిలించినప్పుడు, ఏ విధంగా అయితే నేను ఇంట్లోని స్వచ్ఛతకి భంగం కలిగించేవాడినో దానివల్ల యశోదమ్మకి చాలా కోపం వచ్చేది. ఎందుకలా? అందరూ ఏమంటారంటే ఎప్పుడైతే మన ఇల్లు శుభ్రంగా ఉంటుందో అప్పుడే లక్ష్మి అక్కడ నివాసం ఉంటుంది అని, అప్పుడే ఆ ఇంట్లో సంతోషం ఉంటుంది అని. అందుకే యశోదమ్మ చాలా శ్రమించి లోపల అలాగే బయట ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది. ఎలాగైతే మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటారో అలాగే మన శరీరం, దాని లోపల ఆత్మ కూడా నివాసం ఉంటుంది. దానిని కూడా మనం స్వచ్ఛంగా ఉంచడం తప్పనిసరి. ఇప్పుడు దాన్ని స్వచ్ఛంగా ఎలా ఉంచాలి? కేవలం శరీరం బయట వస్త్రధారణ అలాగే అలంకరణతో ఈ కార్యం పూర్తవదు. జీవితంలో కొన్ని చేదు అనుభవాలని మనందరం చూస్తాము. ఆ చేదు అనుభవాల వల్ల మన మనసు, మన ఆత్మ మలినమైపోతుంది. ఈ మలినాన్ని మన మనసు నుంచి విముక్తిపరచడం చాలా ముఖ్యం. ఈ స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. ఇక మన ఈ మనసు నుంచి మలినం అనేది విముక్తి అవుతుంది అంటే అది కేవలం ప్రేమ, కరుణతో మాత్రమే. అందరినీ ప్రేమిస్తూ ఉండండి. అలాగే మనసులో ఉన్న కరుణను ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే ఇల్లు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే లక్ష్మి నివాసం ఉంటుంది, అప్పుడే సంతోషం కూడా ఉంటుంది. అదేవిధంగా మన మనసు స్వచ్ఛంగా ఉంటే అందులో సంతోషము ఉంటుంది, అలాగే శాంతి కూడా ఉంటుంది. కాబట్టి ప్రేమిస్తూ ఉండండి, అలాగే మనసులో కరుణభావాన్ని సజీవంగా ఉంచండి. ఇక నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.